మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ సాయి కృష్ణ ఆసుపత్రి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ నెల 17వ తేదీన రామయ్యపేట పట్టణానికి చెందిన రామంచ ఎస్తేరా అనే బాలింత పురిటి నొప్పులతో రాగా ప్రసవం చేస్తున్న సమయంలో శిశువు మృతి చెందారు. అదే సమయంలో బాలింత అస్వస్థత గురికాగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రికి తరలిస్తుండగా బాలింత మృతి చెందింది. కాగా దీంతో బాధితులు అదే రోజు ఆసుపత్రి వద్దకు రాగా తమకు నష్టపరిహారం 3,50,000 రూపాయలు ఇస్తామని అంగీకరించిన ఆసుపత్రి యాజమాన్యం ₹1,00,000 కూడా అందజేయడం జరిగిందని బాధితులు తెలిపారు. మరో 2.5 లక్షలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, అంతేకాకుండా తమ కుమార్తె మృతికి కారకులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మా యొక్క మరదలను ఇవ్వడం జరిగింది రామాయణ గ్రామంలో. దీంట్లోనే పనిచేసే అటెండరు ప్రతాప్ అనే అబ్బాయికి ఇవ్వడం జరిగింది. ఆమె ప్రెగ్నెన్సీ అయినప్పటి నుండి ఇప్పటిదాకా డాక్టర్ కృష్ణవేణి మేడం దగ్గర స్టార్టింగ్ డెలివరీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఈవెన్ ఆమె డెత్ అయ్యేంత వరకు ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తామని నమ్మ వాళ్ళకి దీంట్లోనే అటెండర్ చేస్తున్నా అని మేము అన్నిటికీ చూసుకుంటామని చెప్పి చూపించుకోవడం జరిగింది. దానివల్ల మేము 2-3 సార్లు వస్తాము చెప్పడం జరిగింది, ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తాం మేము అని చెప్పి. మేడం వాళ్ళ నెగ్లెక్ట్స్ ఏంటంటే పొద్దున 11 గంటలకు వచ్చిన అమ్మాయికి సాయంత్రం 6:30 వరకు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి నమ్మ వాళ్ళకి బాబు చనిపోయాడని చెప్పి ఏంటమ్మా పోస్ట్ మార్టం హెమరేజ్ చేసి బాబును అవుట్ చేసిన తర్వాత స్విచ్చెస్ వేయకుండా అలానే పెట్టి క్లాత్ను కట్టేసి ఎమర్జెన్సీ అని చెప్పి హైదరాబాద్ పంపించడం జరిగింది. మార్గ మధ్యంలో చనిపోయినారు. అక్కడ పోయిన తర్వాత ఏం హాస్పిటల్ పాప రష్ హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్గా మాకు డెత్ సమ్మరీ చెప్పారు. వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇండికేషన్ ద్వారా మాకు తెలియదు. అక్కడ అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ ఇవ్వడంతో వాళ్ళతో కుమ్మక్కయ్యి వాళ్ళు మాకు 10 లక్షలు డిమాండ్ చేస్తే 3.5 లక్షలు ఇస్తామని చెప్పి ఒప్పుకొని ₹1,00,000 ఇచ్చినారు. ఇంకా 2.5 లక్షలు ఇవ్వమంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకున్నవారో వాళ్ళు వాళ్ళని నాకు చెప్పడం జరిగింది. అప్పుడేమో మాట ఇప్పుడు ₹1,00,000 ఇచ్చినా మిగతా డబ్బులు ఇవ్వమంటే మాట మార్చినాదని చెప్తే నేను వాళ్ళని చెప్పినాను, అసలు మీకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అండి. ఇలాంటి బాధ్యతలు చాలామంది ఇంకా ముఖం ముందు రావచ్చు. అలాంటి హాస్పిటల్ను వాళ్ళపైన చర్యలు తీసుకొని హాస్పిటల్ మూసివేయాలని చెప్పి వాళ్ళపై దీవెనా మేము మాది సిద్దిపేట డిస్ట్రిక్ట్. మాది డెత్ అయిన అటువంటి ఆమె ఆ పేషెంట్ మన చెల్లి. అయితే ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అనే తెలిసినప్పటి నుండి వాళ్ళ భర్త అయిన ప్రతాప్ అనే అబ్బాయి ఇక్కడనే వర్క్ చేసుకుంటాడు. ఆ డాక్టర్ మా కింద కంపౌండర్గా వర్క్ చేస్తున్నప్పుడు నేనే చేస్తా, మీ భార్యకు నేనే డెలివరీ చేస్తా అని అధిక నమ్మకంతో ఆమెకు థైరాయిడ్ 6.6 ఉన్న, ఎనిమికా 8.8 ఉన్న నార్మల్ డెలివరీ చేయడానికి ఆమె ప్రయత్నం చేయడం వల్ల లాస్ట్ చివర్లో ఎపిసాటమీ చేయడం వల్ల ఎపిసాటమీ చేసి కుట్లు వేయకపోవడం వల్ల మళ్ళీ ఆమె ఓవర్ బ్లీడింగ్ వల్ల ఆమె మార్గ మధ్యంలో హయ్యర్ హాస్పిటల్కు రిఫర్ చేస్తుండగానే హయ్యర్ హాస్పిటల్లో చేరకముందే మా చెల్లైన ఎస్తేరా మరణం చెందింది. ఆ చెందిన విషయం కూడా తనతో వచ్చిన సిస్టర్ కూడా తన తల్లి అయిన ఎస్తేరా తల్లికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఎందుకు ఇలా కట్లు కట్టారు అని అంటే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.